హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు అక్షయ తృతీయ కదా, ఇంట్లో పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగే చేసేసుకున్నానులేండి. ఎప్పుడు చెప్తుంటా కదా, మార్నింగ్ పూట చేసుకునే పూజకు చాలా ఫలితం ఉంటుంది అనేసి కొంచెం ఓపిక వేసుకొని మనం మార్నింగే లేచి చేసుకున్నామంటే కన్నా చాలా చాలా మంచిగా ఉంటుంది. అంటే చేసిన పూజకు ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుందని నేనైతే నమ్ముతుంటాను. అదే ఇక్కడ మార్నింగ్ అయిపోయిందిలేండి పూజ. అట్లీస్ట్ 6:37, 6కి అయిపోతే ఇంకా మంచిదే. ఇంకా ఇంకా గోల్డ్ విషయం అంటారా, అది మీ ఇష్టం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొనవచ్చు. కానీ మస్ట్ అండ్ షుడ్ ఈరోజు తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటంటే ఉప్పు, బెల్లము, పసుపు, కుంకుమ, నెయ్యి. ఈ 5 వస్తువులు లక్ష్మీప్రదం అన్నమాట. సో ఇవి మాత్రం తెచ్చుకుంటే చాలు. ఇంకా గోల్డ్ కొనకపోవడం అది ఎవరి పర్సనల్ వాళ్ళది కదా. గోల్డ్ చాలా కాస్ట్ అయితే ఉంది, బట్ పర్లేదు, కొనేవాళ్ళు కొనవచ్చు, కొంటుంటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా ఇవి మాత్రం గోల్డ్ కొనకపో ఇవి మాత్రం కంపల్సరీ తెచ్చుకుంటే మాత్రం చాలా మంచిది ఈరోజైతే. ఇంకా నేనైతే ఇట్లా పూజ అయితే చేసుకున్నాను, ధూపం వేసుకున్నాను. ఇంకా బెల్లము అవన్నీ తెచ్చినాడు మా వారు. మార్నింగే లేచి 7 లోపు తెచ్చుకోవాలన్నమాట. ఈరోజు ఏంటంటే శుక్రహోర ఉంటుంది. సోమవారం కదా, సోమహోర. అది నాకు కరెక్ట్గా తెలియదు. ఏ రోజుకు ఆ రోజు హోరలు ఉంటాయి అన్నమాట. ఆ హోర ఉన్న టైంలో తెచ్చుకుంటే మంచి ఫలితం, ఉప్పు అవన్నీ కూడా. సో మార్నింగ్ 6 to 7, మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు, నైట్ 7 నుంచి 8 వరకు. ఇవి అన్నమాట హోరలు. ప్రతిరోజు ఈ టైం మంచి టైము. ఈ టైంలో ఏమన్నా తెచ్చుకుంటే మనకు మంచిగా ఉంటుంది అన్నమాట. అందుకోసం ఇంకా ఈ టైంలోనే తెచ్చుకోవాలి. ఎప్పుడు నేను ఉప్పు అది ఏమన్నా కొన్నా కరెక్ట్గా మధ్యాహ్నం కానీ మార్నింగ్ టైంలో కానీ, ఇంకా మధ్యాహ్నం ఉదయం మర్చిపోతే ఇంకా నైట్ ఖచ్చితంగా తెచ్చుకుంటాను అనమాట. ఫ్రైడే అయితే కంపల్సరీ కొంటాను ఈ టైంలో. అది కూడా ఇంకా ఇక్కడ 108 కాయిన్స్తో కూడా లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను. ఇంకా తామర గింజలు అవన్నీ ఉన్నాయి, కానీ ఇంకా అవన్నీ చేసుకోవాలంటే ఇక్కడ స్పేస్ కూడా లేదు కదా. అందుకోసం ఇంకా ఓన్లీ 1 రూపీ కాయిన్తో ఒకటి చేసేసుకున్నాను. హ్యాపీగా అయిపోయింది పూజ అయితే. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా ఇట్లా చూడండి, అసలు ఎంత కళ ఉంది కదా నా దేవుని మందిరం. ఎవరెవరు ఎట్లా చేసుకున్నారు ఏంటి అని నాతో చెప్పండి. పూజ అయితే నేనైతే చాలా బాగా చేసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.